సాధనకు నిర్లక్ష్యం విషంతో సమానం. కాబట్టి దానిని ఏ విధంగానైనా సరే వదులుకోవాలి. గురువర్యుల గొప్పతనం మనసుపై స్థిరంగా ఏర్పడి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే నిర్లక్ష్యం ఎన్నటికీ ప్రవేశించదు. అయినప్పటికీ ఆ విషయంలో సాధకుడు తను కావలసిన ప్రమాణాన్ని చేరలేకపోయినట్లు భావించినట్లయితే అతడికి ప్రార్థనే శరణ్యమవుతుంది. వాస్తవానికి ఈ విషయాలు లయావస్థ బాటలో తొలిమెట్టు వంటిది. అందులో తగినంతగా పురోగమించినప్పుడు పతనం చెందే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పతనాన్ని నివారించటానికి ఫలప్రదమైన ఏకైక సాధనము గురువు రూపంపై ధ్యానం చేయటం. నిజమైన అర్థంలో ఆయన గురువై ఉండాలి. సారూప్యతను పొందటంలో ఈ పద్ధతి ఎక్కువ సహాయపడుతుంది. ఆధ్యాత్మిక పదంలో అది ఒక అత్యున్నత సిద్ధి. దానిని ఉన్నతమైన లయావస్థ స్థితిగా వివరించవచ్చు.